కాంగ్రెస్ సర్కార్ కు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం గుడ్ న్యూస్ తెలిపింది. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో హైదరాబాద్ కు మహద్దశ పట్టనుంది. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భారీగా బూస్ట్ ఇవ్వనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ టెండర్లకు పిలుపునిచ్చింది. మరోవైపు ప్రాంతీయ వలయ రహదారి దక్షిణ భాగంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రెండింటినీ ఒకేసారి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దక్షిణ భాగం డిపిఆర్ కోసం నేడు మరోసారి టెండర్ ప్రకటించనుంది. కాంగ్రెస్ సర్కార్ కు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం గుడ్ న్యూస్ తెలిపింది. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంతో హైదరాబాద్ కు మహద్దశ పట్టనుంది. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భారీగా బూస్ట్ ఇవ్వనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ టెండర్లకు పిలుపునిచ్చింది. మరోవైపు ప్రాంతీయ వలయ రహదారి దక్షిణ భాగంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రెండింటినీ ఒకేసారి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దక్షిణ భాగం డిపిఆర్ కోసం నేడు మరోసారి టెండర్ ప్రకటించింది. కాంగ్రెస్ సర్కార్ కు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం గుడ్ న్యూస్ తెలిపింది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ సర్కార్ కు కేంద్రం మరొకసారి గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మరి గ్రేటర్ పరిధిలో హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత దాని కార్యకలాపాలతో కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా తగ్గుముఖం పట్టిందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల కారణంగా తెలంగాణ సర్కార్ అయితే కొంత ఎప్పటికప్పుడు మరి ప్రతిపక్షాల కౌంటర్ ఇస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా రీజనల్ రింగ్ రోడ్ కు ఆమోదం లభించడం కావచ్చు. దీనికి సంబంధించి రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం టెండర్ల ప్రక్రియను టెండర్లు పిలవడం లాంటి ప్రక్రియ ప్రారంభించడంతో తెలంగాణ సర్కార్ అయితే ఇది గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇప్పటికే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిపోతుందని కూడా మరి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా మరి ఆ రింగ్ రోడ్డు కు అనుసంధానంగా కూడా మరొక రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పాటు యోచన 2017లో చేసినప్పటికీ దీంట్లో మరి ఇప్పుడు తాజాగా ఉత్తర భాగానికి సంబంధించి కేంద్రం అయితే టెండర్లు పిలవడం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి శుభవార్తగా చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా ఉత్తర భాగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దక్షిణ భాగానికి సంబంధించి
కూడా టెండర్ల ప్రక్రియ ఈలోపే పూర్తి చేయాలని ఈ రోజు మరి ఇక టెండర్లు పిలిచే అవకాశం ఉంది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం మరి గత కొంతకాలంగా కూడా ఒకవైపు ఆర్థిక మాంద్యం కావచ్చు, తర్వాత ఆర్థిక కష్టాలతో పాటు మరొక వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంత తగ్గుముఖం పట్టిందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ సంబంధించిన మరి ఏదైతే నిర్మాణ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కోసం అయితే కేంద్రం టెండర్లు పిలవడం అయితే మరి నిజంగా హైదరాబాద్ తో పాటు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది ఒక మంచి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇక రీజనల్ రింగ్ రోడ్ పూర్తయితే కనుక ఖచ్చితంగా మరొకసారి హైదరాబాద్ రింగ్ రోడ్ ఆవల ఉన్న భూముల ధరలకు కూడా రెక్కలు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అయితే తీపి కబురు అందించాలని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంపై తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో హైదరాబాద్ కు మహద్దసరా అనున్నట్లు తెలుస్తోంది. రింగ్ రోడ్ నిర్మాణంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భారీగా బూస్ట్ ఇవ్వనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ టెండర్లకు పిలుపునిచ్చింది. మరోవైపు ప్రాంతీయ వలయ రహదారి దక్షిణ భాగంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రెండింటినీ ఒకేసారి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దక్షిణ భాగం డిపిఆర్ కోసం నేడు మరోసారి టెండర్ ప్రకటించనుంది.